స్వాగతం. తనలోని నేనుకి తగిన స్థాయిని పొందడం కోసం, తనలోని నేనుని గుర్తించని వారికి తన సత్తా చాటడం కోసం జై తెలంగాణ ఉద్యమకారుడి అవతారమెత్తిన నిఖార్సైన రాజకీయ నాయకుడు డాక్టర్ మర్రి చెన్నారెడ్డిలోని అహం చల్లారాక నేను శాంతించింది. ఆయనలో మార్పు వచ్చింది. వయసు మీరిన కొందికి, తర్వాత ఇంత చూసిన కొందికి, ఇంత ప్రాంతం తిరిగిన కొందికి, ఆ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ఆప్యాయతలు, వాళ్ళ యొక్క మర్యాదలు అవి కూడా చూసినాక మనిషి కరిగిపోయింది. ఆయన కూడా మనం తొందరపడ్డాం అనే భావన వచ్చి ఉండాలి. ఆ క్రమంలో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ నినాదం చిన్నబోయింది. తన రాజకీయ భవిష్యత్ స్వప్రయోజనాల కోసం తెలంగాణ ప్రజా సమితి ఇందిరమ్మకు మోకరిల్లి కాంగ్రెస్ లో కలిసిపోయింది. అది చెన్నారెడ్డిలోని నేను ప్రతాపం, విశ్వరూపం యావత్ ప్రపంచానికి తేటతెల్లమైన సందర్భం. తనలోని నేనుకి తగిన విలువ ఇవ్వకపోతే చెల్లించాల్సిన మూల్యాన్ని అందరికీ చాటిన ఉదంతం. తెలంగాణ హృదయాల్లోని చెన్నారెడ్డిని ఛిద్రం చేసిన వైనం. తాననుకున్నది సాధించడానికి, చేయాలనుకున్నది చేసి చూపించడానికి చెన్నారెడ్డి ఏ రోజు వెనుకాడలేదు. తన శక్తి సామర్థ్యాలను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కి, ముఖ్యంగా ఇందిరాగాంధీకి చాటి ఒప్పందాలు, లావాదేవీలు పూర్తి చేసుకున్న చెన్నారెడ్డి పరిపూర్ణ సంతృప్తితో, ప్రశాంత చిత్తంతో ఉత్తరప్రదేశ్ రాజ్పాల్ గా తరలి వెళ్లారు. సాధారణంగా ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరమించుకున్న వారికి కృతజ్ఞతాపూర్వక బహుమానంగా, పునరావాసంగా పేరు పొందిన గవర్నర్ పదవిని చెన్నారెడ్డి తన రాజకీయ లక్ష్యాన్ని సాధించకుండానే ఎందుకు స్వీకరించారు? రాజకీయాలకు అతీతమైన ఆ పదవిలో చెన్నారెడ్డి లాంటి ప్రమాదకరమైన రాజకీయవేత్తను ఇందిరమ్మ ఏరుకోరి ఎందుకు నియమించారు? ఎవరికి మింగుడు పడలేని మర్రిని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి దూరంగా ఉంచటానికా? తన స్వరాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లోని పరిస్థితుల్ని చక్కదిద్దటానికా? ఎందుకో అర్థం చేసుకోగల రాజకీయ పరిణతి చెన్నారెడ్డిలోని నేనుకి ఉంది. అందుకే తాను, తనకు కొండంత అండగా తనలోని నేను ఉండగా, ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజా ప్రభుత్వమైతే మాత్రం అధికారంలో ఉండటమేమిటి, పరిపాలించడమేమిటి? చెన్నారెడ్డి గవర్నర్గిరి చేపట్టిన 55 రోజులకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రపతి పాలన కిందకి వచ్చింది. అటువంటి చెన్నారెడ్డి సమర్థతను సందేహించే దమ్మెవరికి ఉంటుంది? ఎండమావిలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి ఊరిస్తుంటే రాష్ట్రపతి పాలనలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ గిరి ఆ లోటుని కొంతవరకు పోడ్చింది. భవిష్యత్తులో పరిపాలనా యంత్రాంగంపై పరిపూర్ణమైన పట్టుకు గట్టి పునాది వేసింది. ఇక ఉత్తరప్రదేశ్ లోని 17 విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ గా తనలోని నేనుకి తాపం తీరుస్తూ చేసిన గౌరవ పట్టాల పందేరం ఆయన ఔదార్యానికి, పండితులు, శాస్త్రవేత్తలు, ముఖ్యంగా మన దక్షిణాది వారి పట్ల అభిమానానికి, పక్షపాతానికి నిదర్శనంగా తీసుకోవలసింది పోయి వివాదాస్పదం చేయడం చెన్నారెడ్డిని ఏమీ కదిలించలేదు. ఆయనలో రాటుదేలిన నేనుకి ఇంత సున్నితమైన విషయాలు అంటలేదు ఏనాడు. ఆశ్రిత పక్షపాతం కంటే నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఆయన పక్షపాతి. దేనికంటే ఆయన బలపరిచే మనిషి తన మనిషి అయితే ఎంతకైనా తెగించి ఆర్డర్స్ పాస్ చేసేవాడు. దాన్ని ఆశ్రిత పక్షపాతం అంటే మీరు అంటే అనవచ్చు. నేను అన్ను ఆశ్రిత పక్షపాతం అని. అదొక సాహసం రాజకీయాల్లో. ఆశ్రయించిన వాళ్ళని, తనకి ఆప్తులుగా ఉన్న వాళ్ళని మరి అంత విధంగా ప్రేమించి పైకి తీసుకెళ్ళడం అనేది అరుదుగా ఉండదు రాజకీయాల్లో.
అయినా ఎవరైనా తనని నమ్మి దగ్గరికి వస్తే వాళ్ళ బాగోగులు చూసేవాడు, వాళ్ళ విషయంలో శ్రద్ధ తీసుకునేవాడు, వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని ఆరాటపడేవాడు. ఎవరినైతే ఆయన నమ్ముతాడో, ఎవరైతే తనకు ఆత్మీయులు అనుకుంటారో, విశ్వాసపాత్రులు అనుకుంటారో వారి కొరకు ఏదైనా చేసేవాడు. అంటే అపాత్రదానం చేసేవాడు కాదు. ఆయనకు అవకాశం దొరికి మెడ్రాస్లో తమిళనాడులో గవర్నర్ అయినప్పుడు నేను వాస్తు మీద నేను చేసినటువంటి ఆ కాస్త కృషికి తమిళనాడులో నాకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశాను. అంతకు ముందే అన్నాడు 1-2 సార్లు, నేను యూపీగా గవర్నర్ ఉండగానే మాకు వచ్చి ఉంటే నేను అక్కడే మొదలుగా నీకు ఒక డాక్టరేట్ ఇచ్చాను. 1978 డాక్టర్ మర్రి చెన్నారెడ్డి రాజకీయ జీవితంలో సువర్ణాధ్యాయం మొదలైంది. ఆయనకు, ఆయనలోని నేనుకి చిరకాల వాంఛ, సుందర స్వప్నం సాకారమైంది. అదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి. దేశమంతా ఎమర్జెన్సీ రక్కసి గోళ్ల మధ్య ఉక్కు పాదాల కింద విలవిల్లాడిన కాలమది. భయంకరమైన ఆ పీడకల నుంచి ప్రజలింకా తేరుకోని సమయమది. విలువల పట్ల పెద్దగా నమ్మకాలు కానీ, నమ్మకాల పట్ల పెద్ద గౌరవాలు కానీ లేని రాజకీయాల్లో చెన్నారెడ్డి గాని, ఆయనలోని నేను గాని భిన్నంగా ఎలా ఉండగలదు? తన నాయకత్వ పటిమతో, పరిపాలనా దక్షతతో, అసమాన రాజకీయ చతురతతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన ఏం చేశారు? చేతిలో లాఠీ, ఖద్దరు పంచకట్టు, ఖద్దరు బ్లేజర్ తో కాకలు తీరిన కాంగ్రెస్ వాదిగా కనిపించే చెన్నారెడ్డిలో ఏ వ్యవస్థ పట్ల గాని, ఏ సంస్థ పట్ల గాని, ఏ భావజాలం పట్ల గాని, ఏ ఆలోచన విధానం పట్ల గాని ఎలాంటి విశ్వాసం కనిపించదు. నికరమైన ఎలాంటి అభిప్రాయము వినిపించదు. అదే ఆయనలోని నేను ప్రత్యేకత. అది ఎవరికి లొంగనిది, ఎవరికి చెందనిది. ఉండవలసిన మోతాదు కంటే ఎక్కువగా ఉంది ఆయనలో. నేనే బలవంతుడిని, నేనే సాహసవంతుడిని, నేనే సాధించగలను, ఇంకెవరితో ఏదన్నా చేయించుకుంటే ఆయనకి అంత యాక్సెప్టబిలిటీ ఉండేది కాదు. దాన్ని ధిక్కారం అంటారో మరి ఏమంటారో, కానీ మొత్తానికి ఆయనైతే ఎంతవారినైనా తను కాదని ఇంకో మాట ఎవరన్నా మాట్లాడితే లెక్క చేసేవాడు కాదు. ఇక సంక్షేమ కార్యక్రమాల ఊసు అట్టే లేని చెన్నారెడ్డి పరిపాలనా కాలంలో సహజంగా జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని పకడ్బందీగాను, సమర్థవంతంగాను అమలు జరిగాయి. ఊరికో బస్సు పేర గ్రామాలకు బస్సు సౌకర్యం, ఇంటింటికి దీపం పేర ప్రతి ఇంటికి విద్యుత్తు సౌకర్యం, స్వయం ఉపాధికి ఉపకరించే సెట్విన్ మున్సిపాలిటీలు, పంచాయతీల్లో ఎస్సీ ఎస్టీలకు, మహిళలకు రిజర్వేషన్లు, ఆంధ్రప్రదేశ్ మహిళా సహకార ఆర్థిక సంస్థ స్థాపన, జవహర్ బాలభవన్ ఏర్పాటు, 1,00,000 ఎకరాలకు పైగా భూముల్ని పంపిణీ చేయడం వంటివి చెన్నారెడ్డి పరిపాలనలో జరిగిన కార్యక్రమాలు. సైట్ అండ్ సర్వీసెస్ ప్రోగ్రామ్ అని పెట్టినది చెన్నారెడ్డి గారు. అంటే పేదలకు ఇళ్ల స్థలాలు కట్టుకోవడానికి సహాయం ప్రభుత్వం ఫస్ట్ స్టార్ట్ అవ్వడం 78లో సైట్ అండ్ సర్వీసెస్ ప్రోగ్రామ్. ఇంటింటికి దీపం అన్న ప్రోగ్రామ్. పేదవాడికి మనకి ఏమి లేకుండా చెట్ల కింద అక్కడికి ఉండడానికి ఒక గుడిసె స్థలము, గుడిసె వేసుకొని ఒక బల్బ్ పెట్టుకొని ఉండాలి. పల్లె పల్లెకు బస్సు అని అన్నా. రిమోట్ ఏరియాస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అన్నాడు. హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ విజన్, he's a man of foresight, he's a man of depth, he's a man of understanding, which is lacking with many of these present political leaders. స్థానిక సంస్థల యువకులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి దృష్టిని ఆయన ఎన్నికల్లో పాల్గొనే వయస్సు 21 సంవత్సరాలు ఉండేది. దాన్ని 18 సంవత్సరాలకు తగ్గించిన ఘనత మన డాక్టర్ మర్రి చెన్నారెడ్డికే దక్కుతుందనేది దేశంలోనే అనుకుంటాను. రాష్ట్రంలో ఆయన ప్రారంభించారు. తదుపరి కేంద్ర ప్రభుత్వం ఈ జనరల్ ఎలక్షన్స్ లో కూడా ఈ వయస్సును 18 సంవత్సరాలు చేసింది. కాబట్టి ఇది ఒక ప్రత్యేకత. నేనులో ఇప్పుడు చిన్న విరామం.